బట్ ఇస్ దేర్ ఇంత పెద్ద జర్నీలో వీల్ ద మెయిన్ పిల్లర్స్ అనే వాళ్ళు ఇంకెవరు ఉన్నారు సార్ ద జనకైతే కనుక అనే జర్నీలో? ఈ సినిమా వరకు ఎస్, మెయిన్ రాజు గారు, హర్షిత్ గారు, వీళ్ళందరూ మనం కవర్ చేసుకు వచ్చేసాం సార్. నాకు తెలియని ద అన్సంగ్ హీరోస్ ఎవరన్నా ఉండిపోయారు ఎవరు? నాకు చాలా మెంటల్ సపోర్ట్ కానివ్వండి, అంటే నా ఫ్యామిలీ ఎలాగో మాట్లాడుకున్నాం, మెంటల్ సపోర్ట్ సైడ్ ప్రశాంత్ నీల్ గారు ఎప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఫర్ స్మాలెస్ట్ థింగ్ టు ద బిగ్గెస్ట్ థింగ్ ఉన్నారు. ప్రభాస్ గారు కూడా, నేను ఆయనకి టీజర్ పంపించాను, అప్పుడు ఇంకా రిలీజ్ కాలేదు, సార్ ఊరినే టీజర్ పంపిస్తున్నాను చూడండి అంటే, ఆయన టీజర్ చూసిన వెంటనే నాకు లింక్ ఇవ్వండి నేను షేర్ చేస్తాను అన్నారు. నేను సరే ఏం సార్ మీరు షేర్ చేయడం ఏంటి, అంత ఓపెన్, అంత బిగ్ హార్ట్ పర్సన్ ప్రభాస్ గారు. డార్లింగ్ అని ఎందుకంటారంటే అంత మాట్లాడితే పరిచయం ఉంటే తెలుస్తుంది. సో మనం కూడా సలార్ సినిమాలో రైటింగ్ లాగా నాకు ఇద్దరు సలార్లు, ప్రభాస్ గారు, ప్రశాంత్ గారు, బిగ్గెస్ట్ సలార్స్. సో నాన్ స్టాప్ సపోర్టు. ప్రశాంత్ గారితో ట్రావెల్ వల్ల నాకు యష్ గారు, రిషబ్ గారు, వాళ్ళందరూ కూడా ఎంతో కొంత పరిచయం ఉంది. సో వాళ్ళందరికీ మన కంటెంట్ చూపించినప్పుడు వాళ్ళందరూ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. సో దట్స్ బిగ్గెస్ట్ ఏమంటారు సపోర్ట్ సిస్టమ్, అంత స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్. సూపర్ సార్. బట్ మీరు ఇప్పుడు ఎలా సపోర్ట్ సిస్టమ్ అనుకుంటున్నారు? ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు డైరెక్టర్ బిజీ అయ్యారు, ప్రశాంత్ నీల్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, ఏమో సందీప్ ఉండుంటే ఇంకా దీనికి ఏమైనా వాల్యూ యాడప్ అవుతుందేమో అని వాళ్ళు ఫీల్ అవ్వచ్చేమో కదా సార్. దేనికి? సలార్ 2 కానీ మళ్ళీ వాళ్ళ టీంలోకి అది మీరు మళ్ళీ ఎప్పుడైనా మిస్ అవుతారా సార్? నేనేం రైటింగ్ వదలట్లేదు. ఓకే, నేను ప్రశాంత్ గారితో నా రైటింగ్ ట్రావెల్ ఆల్తూనే ఉంటుంది, అదేం మానట్లేదు, అది వదులుకో. బట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్ ప్రశాంత్ నీల్ గారితో కానీ? అనౌన్స్ చేశారు కదా తారక్, మీరు మళ్ళీ అందులో దేంట్లో పార్ట్ అవ్వబోతారు? ప్రశాంత్ గారితో ఉంటానండి, ఆల్తూ ఉంటాను, అన్లెస్ హీ కిక్స్ మీ అవుట్. నువ్వు అది జరగదు. అట్లా కాదు, నువ్వు రాయట్లేదురా బాబు, నీ వల్ల వర్క్ కాదంటే తప్ప. ఇప్పుడు సలార్ 2 ఎలాగో ఉంటుంది, ఎన్టీఆర్ గారి సినిమాలో కూడా ట్రావెల్ అయితే అవుతున్నా. బట్ ఎనీ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఎన్టీఆర్ నీల్, ఎందుకంటే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు. ఆయన ఫేవరెట్ హీరో, ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఈగర్లీ వెయిటింగ్ సార్, ఈగర్లీ వెయిటింగ్. తారక్ గారి ఎనర్జీ గురించి చెప్పేదే ఉంది, ఈగర్లీ వెయిటింగ్. గ్రేట్ సార్. సలార్ 2 ఇప్పుడు దేవన మీకు తారక్ గారి సినిమా తర్వాత